హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఏంటా సామాన్లన్నీ ఒక దగ్గర వేసుకున్నాను అనుకుంటున్నారా? మేమైతే ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యామండి. ఉంటున్న ఇంటి నుంచి వేరే ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడే అనమాట, పక్కనే దగ్గరలోనే. ఇదైతే పైన అనమాట ఇల్లు. అండ్ నాకైతే వీడియో చేయాలని అస్సలు ఆలోచన గుర్తు రాలేదు. అందుకనే అంతా సర్దుకునేటప్పుడు అదైతే అక్కడైతే వీడియో తీయలేకపోయాను. అసలు గుర్తు రాలేదన్నమాట. ఎందుకంటే ఆ ఇల్లు కూడా బాగా అలవాటు అయిపోయింది. 4 ఇయర్స్ అయిందనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సపరేట్ అయ్యి ఫస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళాము, ఇంతకు ముందు ఇంట్లోకి ఫస్ట్. అయితే అక్కడ షింక్ అయితే ఖరాబ్ అయిపోయిందనమాట. ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడే వాటర్ పోవు, కొంచెం కొంచెమే పోతాయని చెప్పారు. సరే అని అట్లా వాడుతూ ఉండగా ఒక 1 ఇయర్ అబో 1.5 ఇయర్ అవుతుంది. అస్సలు అయితే ఖరాబ్ అయిపోయిందనమాట. ఆంటీ వాళ్ళని చెప్తున్నాం బాగు చేయించమని, చేయించలేదు. అండ్ దట్టు ఇదైతే కొత్త ఇల్లు ఇప్పుడు వచ్చింది. పైన అయినా కొత్త ఇల్లు అనమాట. ఇంటిగల వాళ్ళు ఓనర్స్ అమెరికాలో ఉంటారు. ఇంకెన్నాళ్ళు ఉన్నా మనకి ప్రాబ్లం ఉండదు కదా, అత్తయ్య వాళ్ళకి దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంట్లోకి అయితే మారాలని అయితే అనుకున్నాము. ఎందుకంటే ఒక దగ్గర అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే కష్టం కదా. ఇంకా అందుకని నేనైతే బట్టలన్నీ అయితే మడతేసి గుళ్ళల్లో పెడుతున్నాను. అమ్మ అయితే చాలా హెల్ప్ చేశారనమాట. బ్యాక్ పెయిన్ వచ్చిందని పడుకున్నారు, అందుకని ఈవినింగ్ అయితే అయింది. అందుకని ఇంకా నేనైతే కాఫీ అయితే కలుపుతున్నాను అమ్మకి నాకు. మా హస్బెండ్ అయితే అన్నీ తెచ్చి ఇక్కడ వేసి బయటికి అయితే వెళ్ళారనమాట. ఆటోలో అయితే అన్నీ ఆయన ఒక్కళ్ళే వేశారు, ఎవరు లేరు. మా మరిది ఉంటే హెల్ప్ చేసేవాళ్ళండి, వాళ్ళు పని దగ్గర ఉన్నారు, లీవ్స్ లేవని రాలేదన్నమాట. అందుకని మా హస్బెండ్ ఒక్కళ్ళే చాలా ఇబ్బంది అయిపోయిందనమాట ఆయన ఒక్కడికి. ఇంకా నేనున్నా ఏమన్నా మోయలేను కదా, అన్ని మూటలు కట్టడం బస్తాల్లోకి వేయడం అవన్నీ చేశాను, కానీ పైకి తీసుకురావడానికి ఆయన ఒక్కళ్ళే ఇబ్బంది పడ్డారనమాట. ఇంకా అలా కాఫీ అయితే కలిపేస్తున్నాను, కొంచెము రిలాక్సింగ్గా ఉంటుంది కదా, అందుకని కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట. మాకు అది చిన్న స్టవ్ కూడా ఉందండి, పెద్ద గ్యాస్కి కనెక్షన్ అయితే పెట్టలేదు ఇంకా. అదేదో పైప్ కొంచెము లీక్ అవుతుంది, స్మెల్ వస్తుంది. అందుకని అయితే చిన్న గ్యాస్ మీద అయితేనే కాఫీ అయితే కలిపేసాను అమ్మకి నాకు. ఇంకా అమ్మకైతే కాఫీ ఇచ్చాను, కొంచెం రిలీఫ్గా ఉంటుందని. హెడేక్ ఉంది బాగా అమ్మకి, అయితే తగ్గలేదండి. తర్వాత ఫీవర్ కూడా వచ్చింది. అయితే ఫీవర్ వచ్చి డాక్టర్కి ఫోన్ చేస్తే మా హస్బెండ్ డాక్టర్ గారు అయితే ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చి ఇంజెక్షన్స్ చేసి వెళ్ళారు. 102 ఉందంట ఫీవరు. లేకపోతే అమ్మదే అంటుంది, నేను హెల్ప్ చేయలేకపోతున్నా అమ్మ అని చాలా బాధపడింది. ఏం కాదమ్మా, ఇప్పుడు దాకా చేసావు కదా అని అయితే అన్నాను. ఇంకా సండే రోజు నేను కొన్ని బట్టలు అయితే మడతేసి అయితే గూళ్ళల్లో పెట్టాను. తర్వాత అమ్మే పాపం నేను మండే స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగిలిపోయిన మూటలు, ఇంకా అలాగే వంటగదిలో సామాన్లు అవన్నీ అయితే అమ్మే చాలా చక్కగా సర్దేసిందండి. అమ్మ ఎలా సర్దిందో ఆ వీడియో కూడా నేనైతే మీకైతే చూపిస్తాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి బాగా. పునర్విధి చూసారా, బాగాలేదని అమ్మ బాధపడుతుంది కదా, అబ్బా అయ్యా అంటే వాడు విని వాడైతే అట్లా కాళ్ళొత్తుతున్నాడు అనమాట. ఎవరికైనా అలానే చేస్తాడు, నాకైనా వాళ్ళ నాన్నకి వాళ్ళ నాయనమ్మకి, అందుకని అట్లాగే చేస్తున్నాడు అనమాట. ఇంకా వంటగది చూసారు కదా, ఇలా అయితే ఉంది. నైట్ అయింది, నేనైతే స్నానం చేసి అయితే వచ్చేసాను. ఇంకా ఏసీ అయితే ఇంకా తీయలేదనమాట. చూసారు కదా, అమ్మ అయితే పడుకొని ఉంది. ఇదిగోండి బట్టలు అయితే ఇంతవరకు సర్దాను, ఇంకా అలా ఉన్నాయన్నమాట రిమైనింగ్వి. దుప్పట్లు, బీరువాలో పెట్టాల్సిన కొత్త బట్టలు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చి డిన్నర్ అయితే చేస్తున్నారు. ముందు రోజు ఫిష్ తెచ్చారనమాట. సరిగ్గా ఎవరం తినలేదు ఈ హడావుడిలో సర్దే దాంట్లో, అందుకని అదైతే వేసుకొని తింటున్నారు. ఇంకా అమ్మని చూశారు కదా, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇంకా మండే నేను ఇవన్నీ ఇలాగే వదిలిపెట్టి అయితే స్కూల్కి అయితే వెళ్ళాను. ఇంకా అమ్మ కష్టపడి అన్నీ బీరువాలో పెట్టేసే బట్టలన్నీ బీరువాలో, మిగిలిపోయిన బట్టలన్నీ పైన గూళ్ళల్లో, ఇంకా వంటగదిలో సామాన్లు అన్నీ అయితే నీట్గా అయితే సర్దేసింది అమ్మ. అంతే కదా, ఎంత చేత కాకపోయినా అమ్మ అంటే పిల్లలు ఇబ్బంది పడతారు, నేను వెళ్తే అమ్మ ఇబ్బంది పడిద్ది అనేసి అయితే మొత్తం అయితే శుభ్రంగా 2 డేస్ ఉండి మండే ట్యూస్డే ఉండి నీట్గా మొత్తం అయితే సర్దేసిందనమాట. అండ్ ఇవాళ అయితే అమ్మ మార్నింగ్ ఊరికైతే వెళ్ళిపోయింది. అమ్మ ఎలా సర్దింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి. మీ అమ్మలు కూడా ఇంతేనా?
ఎవరమ్మాయినా అంతే కదా, పిల్లలు కష్టపడుతుంటే చూడలేరు. చూశారు కదా, ఇంకా క్రికెట్ పెట్టుకొని అయితే చూస్తున్నారు. ఈలోపు డప్పుల సౌండ్ అయితే వినిపించింది. ఏంటా అని బయటకు వస్తే ఇక్కడ ఎవరో ఎల్లమ్మ పండగ చేస్తున్నారనమాట. అటు పక్కన కృష్ణానది, మా ఇంటి పక్కనే కృష్ణానది ఉంటుంది. నేను ఈసారి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడికి వెళ్ళి ఆ మేకల్ని, అమ్మవారి ఫోటోలు అవన్నీ అయితే కడుక్కొని వస్తారంట, క్లీన్ చేసుకొని. అందుకని అక్కడి నుంచి అయితే డ్రమ్స్ కొట్టుకుంటూ తీసుకొచ్చి, ఇదిగో అక్కడ చూస్తున్నారు కదా బైక్స్ ఉన్నాయి కదా, అటువైపు వెళ్ళాలన్నమాట. ఇటు పైకి వెళ్తే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, ఇటు కిందకి వెళ్తే కొంచెం దిగితే స్టెప్స్ ఉంటాయి, కృష్ణానది అయితే ఉంటుంది అనమాట. అందుకని మా డాడీకి అందరికి భయం, ఇంట్లో జాగ్రత్తగా ఉండు అబ్బాయి ఒకడే, అది అటు లైటింగ్ అనిపిస్తుంది, అటైతే కృష్ణానది అయితే ఉంటుంది అనమాట. కనిపిస్తూనే ఉంటుంది, నైట్ కదా అందుకని కనిపించలేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.